వర్షాలు పడేటప్పుడు ఏమన్నా వేడి వేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుంది కదా! ఇప్పుడైతే నేను బజ్జీలైతే చేస్తున్నాను. బజ్జీల్లో ఉల్లిపాయ, నిమ్మకాయ రసం పిండుకొని తింటుంటే ఎంత బావుంటుందో కదండీ! ఇక్కడొచ్చేసి శనగపిండి, బియ్యపిండి శనగపిండి ఒక కప్పు అయితే, బియ్యపు పిండి ఒక అరకప్పు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత సోడా ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని, ఇక్కడొచ్చేసి వాము కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. బజ్జీల్లో అయితే నేను వామైతే పెట్టట్లేదు. పిండిలో కలిపి అయితే వేస్తున్నాను. పిల్లలకి బజ్జీల్లో వాము పెడుతుంటే తినట్లేదండి. ఇక్కడొచ్చేసి కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కూడా అయితే వేసేసుకొని, ఇదంతా కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళైతే పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. బజ్జీ పిండి ఏందంటే మరీ లూజ్‌గా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను బజ్జీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఈ బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ కూడా అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. ఆయిల్ ఏమో వేడవుతూ ఉంది. ఈలోపు అయితే నేను బజ్జీల్లో వాము పెట్టట్లేదని చెప్పాను కదా! ఇప్పుడు వేయించిన పల్లీలైతే తీసేసుకొని కచ్చా బిచ్చగా అయితే దంచేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దంచుకున్నదంతా కూడా అయితే తీసేసుకొని మిరపకాయ బజ్జీలైతే పెట్టేస్తున్నానండి. ఈ మిరపకాయలు లావుయి, సన్నయైనా కొంచెం కారంగా లేకుండా ఉంటే పిల్లలైతే తినగలుగుతాము. పెద్దోళ్ళు కూడా కారం ఉంటే ఎక్కువగా తినలేము కదండీ! 2, 3 తింటేనే చాలా బావుంటాయి బజ్జీలనేది. టేస్ట్ అయితే ఉంటుంది. ఇవి బజ్జీ చేసే మిరపకాయల వాటిలో ఉన్న ఈ విత్తనాలు, అవి తెల్ల పొర అంతా కూడా అయితే తీసేసుకున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న ఆ పల్లీల పొడి అంతా కూడా అయితే కొంచెం కొంచెంకైతే ఈ బజ్జీలు మిరపకాయల్లో అయితే పెట్టేస్తున్నాను. అలాగా మొత్తం కూడా అయితే పెట్టేసుకున్నాను ఒకేసారి అయితే. ఆ తర్వాత ఇక్కడ ఉప్పు అదంతా అయితే చూశాను. ఉప్పు ఏమో సరిపోలేదు. మరలా అయితే ఇక్కడ సాల్ట్ అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఉల్లిపాయ బజ్జీ ఇష్టమా, మామూలు బజ్జీ ఇష్టమా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదని చెప్పేసి కదా! సాల్ట్ అయితే వేసేసి కలిపేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. పిండి అంతా కలుపుకున్న తర్వాత కనీసము ఒక 10 నిమిషాలైనా నానపెట్టాలి. నానితేనే బజ్జీ అనేది గుల్ల గుల్లగా, సాఫ్ట్‌గా అయితే బాగుంటుంది. క్రిస్పీగా కూడా అయితే వస్తుంది. ఇలాగ ఆయిల్ వేడైన తర్వాత ఇంకా బజ్జీలు అయితే వేసేసాను. బజ్జీ అయితే చూడండి కలర్‌ఫుల్‌గా ఏ విధంగా అయితే వచ్చిందో. ఇంకా బజ్జీలన్నీ కూడా అయితే చేయటం అయితే అయిపోయింది. బజ్జీల్లోకి ఇప్పుడు ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కారము వేసి కలుపుకొని ఇప్పుడు ఈ బజ్జీల్లో ఉల్లిపాయలు పెట్టేసుకొని పైన కొంచెము నిమ్మరసము, ముందుగా నేను దంచి పెట్టుకున్న శనగిత్తనాల పొడి అదంతా కూడా అయితే వేసుకొని తింటుంటే ఏం టేస్ట్‌గా అయితే ఉందిలేండి. చాలా బాగుంది. ఉల్లిపాయ బజ్జీ టేస్టే వేరు కదా ఏదేమైనా కానీ. ఇక్కడ ఉల్లిపాయ అదంతా పెట్టేసిన తర్వాత పైన కొంచెం నిమ్మరసం అయితే వేసాను. ఉల్లిపాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.